సో మన లాస్ట్ క్లాస్లో ఫోటోగ్రామెట్రీ అంటే ఏంటో చూసాం, అంటే ఏరియల్ ఫోటోగ్రామెట్రీ అంటే ఏంటని చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం అసలు జీపీఎస్ అంటే ఏంటనేది చూద్దాం. సో జీపీఎస్ ఫోటోగ్రామెట్రీ అంటే జీపీఎస్ ఈజ్ ద మెయిన్ టూల్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే మనం ఒక గ్లోబ్లో ఎక్కడ ఏ పాయింట్లో ఉన్నాం, ఇప్పుడు మన ఊర్లో అనుకోండి, ఈ ప్లేస్లో ఉన్నాం, ఈ పలానా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, లేదంటే నా రమేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, అరవింద్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, ఇలా అని చెప్పగలుగుతున్నాం. ఎందుకు? మనకి ఆ లొకేషన్ ఏరియా తెలుసు. అదే ప్రపంచంలో ఎక్కడ ఉన్నాం అని చెప్పాలంటే అలాగా, సో అది మనం చెప్పలేము అనమాట. సో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో ఉన్నాను. సో అందుకే ఎర్త్ని మనం ఆల్రెడీ జాగ్రఫీ క్లాస్లో మనం నేర్చుకున్నాం. సో ఎర్త్ని మనం లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇలా నిలువుగా అడ్డంగా కూడా గీతల కింద గీసి ఇమాజినరీ లైన్స్, అవి నిజంగా ఉంటాయా అంటే ఉండవు. సో ఇమాజినరీ లైన్స్గా మనం డివైడ్ చేసుకుని వాటికంటూ కొన్ని డిగ్రీస్, ఎలా అయితే 0, 10 degrees, 20 degrees, ఇది నార్థర్న్ హెమిస్ఫియరు, ఇది సదరన్ హెమిస్ఫియరు. సో ఇక్కడ నుంచి 0 to 90 ఇక్కడ వరకు లాటిట్యూడ్స్ గీసాం, అడ్డంగా 0 to 180 లాంగిట్యూడ్స్ గీసాం. సో ఇలా లాంగిట్యూడ్స్గా ఇమాజినరీ లైన్స్ డివైడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం ఎక్కడున్నాం అనేది పాయింట్స్ వైజ్గా, అంటే నెంబర్స్ అనేవి అందరికీ అర్థమవుతాయి కదా. మీరు అడగొచ్చు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పేరు ఇవ్వచ్చు కదా లాటిట్యూడ్స్లో, బట్ ఈజీ టు అండర్స్టాండింగ్ అనేది ఓన్లీ నెంబర్స్ ఉంటే అర్థమవుతుంది. సో అందుకే లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అనేవి నెంబర్స్లో ఉంటాయి, వాటికి లాంగ్వేజ్ ఉండదు. నెంబర్స్ అనేవి ఏ లాంగ్వేజ్లో అయినా మనకు అర్థమవుతాయి. ఓకే, సో అందుకని లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ని మనం నెంబర్స్తో ఇండికేట్ చేసుకున్నాం. సో ఆ నెంబర్స్ని బేస్ చేసుకుని గ్లోబల్ పొజిషన్, అంటే ఒక గ్లోబ్లో ఏ పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఏ పాయింట్లో ఉన్నావు అని చెప్పడమే జీపీఎస్ యొక్క మెయిన్ ఉపయోగం. సో జీపీఎస్ ఈజ్ ద మెయిన్ టూల్ ఫర్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్. సో జిఐఎస్కి రిమోట్ సెన్సింగ్కి చాలా అంటే చాలా మెయిన్ టూల్. ఎక్కడున్నావు, ఎంత దూరంలో ఉన్నావు, ఎంత డెప్త్లో ఉన్నావు, ఎంత హైట్లో ఉన్నావు, ఇవన్నీ మెజర్ చేయడం. అంటే ఇక్కడ వచ్చేసరికి బిలో ద సర్ఫేస్ వెళ్తే మనం డెప్త్ అంటాం, అది అబౌవ్ ద సర్ఫేస్ వెళ్తే హైట్ అంటాం. సో ఇక్కడ ఆ ప్రతిదీ కూడా మనకి త్రూ జీపీఎస్ మనకి రావడం జరుగుద్ది అనమాట, ఏ పాయింట్లో ఉన్నాం అనేది. సో దీనికోసం మనం ఒక సపరేట్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకున్నాం. ఓకే, సో దానికోసం శాటిలైట్స్ని పెట్టుకున్నాం. సో ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1960 యూఎస్, అంటే మనకు తెలుసు కదా అగ్రరాజ్యమైన అమెరికా డెవలప్ చేసింది ఇదంతా కూడా. సో నావిస్టర్ అని ఒక సిస్టమ్ని స్టార్ట్ చేసింది. సో నావిస్టర్ 1960 అంటే సెకండ్ వరల్డ్ వార్లో చాలామందిని లాస్ అయిందనమాట. అంటే తన మిలిటరీ ఎవరో ఎక్కడున్నారో ఏంటో తెలియక చాలామంది మిలిటరీని లాస్ అయింది. సో దానికి బేస్ చేసుకుని వాళ్ళు సైంటిస్టులు నావిస్టర్ అనే దాన్ని యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు, సో వాళ్ళ వెహికల్స్కి సరిగ్గా గైడెన్స్ ఇవ్వడానికి 1960లో యుఎస్ ఆర్మీ దీన్ని డెవలప్ చేసింది. సో ఇది ఏం చేస్తుందంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వెళ్ళేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంది, ఏ పొజిషన్లో విత్ రెస్పెక్ట్ టు ద డెస్టినేషన్ మీరు ఎక్కడున్నారని చెప్పుద్ది అనమాట. సో దానికి డెవలప్మెంటే నెక్స్ట్ వచ్చిన జీపీఎస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాంది పలికింది ఎవరు అంటే యుఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నావిస్టర్ అని ట్రాన్సిట్ మెథడ్ అనే దాన్ని కనుక్కున్నారనమాట. సో ట్రాన్సిట్ అంటే ఏంటంటే నువ్వు ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఏదైనా వెహికల్ కానీ ఏదైనా పర్సన్ కానీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఎక్కడున్నారో విత్ రెస్పెక్ట్ టు ద రెఫరెన్స్ అని చెప్పేది ట్రాన్సిట్. దాని తర్వాత ఇవన్నీ కూడా డెవలప్ అవడం వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు కూడా యుఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఏవైతే శాటిలైట్స్ పంపించారో మనం వాటినే మనకి జీపీఎస్కి వాడుకుంటాం. సో ఇది చాలా వరకు అంతర్గతంగా కొన్ని భద్రతా ప్రమాణాలకి ఇబ్బంది అవుతుంది సెక్యూరిటీ రీజన్స్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ ఏ టెస్ట్ చేస్తున్నాం అనేది అమెరికన్ శాటిలైట్స్ కనుక్కుంటాయి. సో అలా కనుక్కోకుండా మనకి ఈరోజు మనం పోఖ్రాన్లో అబ్దుల్ కలాం గారు అంటే 0 hour అంటే ఎక్కడైతే మన శాటిలైట్స్కి అనేది మనం దొరకకుండా ఉండో అప్పుడు న్యూక్లియర్ టెస్ట్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని మనం సైన్స్ డే కూడా ఆ రోజున సైన్స్ డే కింద కూడా మనం ప్రకటించుకున్నాం. సో ఇటువంటి సిస్టమ్ అనేది ఓన్లీ అమెరికా చేతిలో ఉండడం వల్ల కూడా మనకు కొన్ని సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయి. అలాగే సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నప్పటికీ దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇల్లు ఎక్కడైనా కబ్జా అయ్యి నువ్వు ఎక్కడ ఒక స్థలం కొనుక్కున్నావు ఒక 4-5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళట్లా, నువ్వు అమెరికాలో ఉన్నావు, ఇండియాలో కొనుక్కున్నావు. సో దాన్ని నువ్వు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ చూసుకుని ఎవరో కబ్జా చేసుకున్నారు అని తెలిసే ముందే నువ్వు అక్కడ కూర్చొని చూడొచ్చు ఈ శాటిలైట్స్ కమ్యూనికేషన్ ఇవి ఉండడం వల్ల. సో దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఒక సైడ్ సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నా కానీ ఈ బెనిఫిట్స్ అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. సో ఇప్పుడు అసలు ఈ జీపీఎస్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఓకే, మనం రోజు మొబైల్లో వాడే జీపీఎస్ కూడా సేమ్ ఇంతే. జీపీఎస్ని మనం ఆన్ చేసుకుంటే ఒక పాయింట్ దగ్గర లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చూపిస్తుంది, అవి ఈ శాటిలైట్స్ ట్రాక్ చేస్తాయి. అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. రోజు వాడుతున్నాం కదా, అసలు ఎలా పనిచేస్తుంది మనం తెలుసుకోవాలి కదా. సో ఇది నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు ఈ శాటిలైట్స్ని పంపిస్తారు. అంటే ఈ టైప్ ఆఫ్ శాటిలైట్స్ని పంపించి జియో లొకేషన్ అనేది ట్రాక్ చేస్తారు. ప్రస్తుతానికి 6 ఆర్బిటల్స్లో తిరుగుతున్నాయి. ఇవి 6 ఆర్బిటాల్స్లో ఒక్కో ఆర్బిటాల్కి 6 × 4 24 నెంబర్స్
24 శాటిలైట్ అనేది తిరుగుతున్నాయి. సో 6 ఆర్బిటల్స్ ఎవ్రీ 24 అవర్స్ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, అవి తిరిగే వేగం 3.9 km/s. అంటే జస్ట్ ఇమాజిన్ 3.9 km/s అవి ట్రావెల్ అవుతాయి. మనం 60 km/h 60 km/h వెళ్తున్నాం. ఒక గంటకి 60 కిలోమీటర్లు వెళ్తే బాగా స్పీడ్ అనుకుంటున్నాం. అలాంటిది 3.9 km/s. జస్ట్ ఫీల్ అవ్వండి ఎంత స్పీడ్గా తిరుగుతాయి అనేది. సో 1115 అదే 11,500 మైల్స్ హైట్లో శాటిలైట్స్ అనేవి తిరుగుతాయి. అంటే కిలోమీటర్స్లో చెప్పాలంటే జియో స్టేషనరీ ఆర్బిట్స్ అయితే 36,000, అలాగే నామినల్ హైట్ అయితే 20,200 కిలోమీటర్స్ రేంజ్లో, అంటే ఫ్రమ్ ద ఎర్త్ అంత హైట్లో నుంచి ఆ శాటిలైట్స్ అనేవి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో 100 మీటర్స్ ఇన్ కేస్ సివిలియన్ మనం వాడుతుంటే మనకి 100 మీటర్స్ యాక్యురసీ ఇస్తారు. అంటే ఒక 100 మీటర్స్ రేడియస్లో కనిపించేలాగా ఒక 100 మీటర్స్. అదే ఇన్ కేస్ మిలిటరీకి అయితే 10 మీటర్స్ రేంజ్ ఇస్తారనమాట. సో కొంచెం హైయెస్ట్ యాక్యురసీగా వీళ్ళకి ఇస్తారనమాట. మనం ఒక సైడ్ పాయింట్ చేస్తూ ఉంటే మ్యాప్లో కనిపిస్తూ ఉంటుంది 10 20 అది ఇదని. సో దానికి సో ఇవన్నీ కూడా మనం రోజు వాడే, కానీ ఇంకొంచెం ఇన్ డెప్త్ తెలుసుకోవాలన్నమాట ఇలాంటి వాల్యూస్. సో 55 degrees ఇంక్లైన్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి శాటిలైట్ కూడా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఒక 55 degrees. ఎందుకు అలా అయ్యి ఉంటుంది అంటే ఎర్త్ కూడా కొంత టిల్ట్ అయి ఉంటుంది. ఎర్త్ ఇలా మనం అనుకున్నట్టు ఇలా ఉండదు. ఎర్త్ ఇలా టిల్ట్ అయి ఉంటుంది. టిల్ట్ అయ్యి యాక్సిస్ మీద తిరుగుతూ ఉంటుంది. సో ఆ టిల్ట్కి ఈ టిల్ట్ కామన్ అయ్యేలాగా ఇలా తిరుగుద్ది అనమాట. ఇప్పుడు ఎర్త్ కూడా కొంచెం టిల్ట్ అయి ఉంటుంది దానికి తగ్గట్టు. సో అది ఎంత అంటే 55 degrees అనమాట. ఓకే, ఈ ఎప్పుడైతే ఈ శాటిలైట్స్ ఇలా తిరుగుతూ ఉంటాయో దానికి సంబంధించిన డేటా కలెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఏదైనా రిసీవర్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ రిసీవర్ ఉన్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఒక పాయింట్ తీసుకున్నాం. ఓకే, ఆ పాయింట్ తీసుకోవాలంటే పైన మినిమం 4 శాటిలైట్స్ ఉండాలి. ఇక్కడ 24 ఉన్నాయి కదా, 24 కాకుండా ఇంకా మినిమం 4 ఉండాలి. 24లో మినిమం 4 ఉంటే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది. మినిమం 4 లేకపోతే ఆ శాటిలైట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రాదు, అంటే మన జీపీఎస్ లొకేషన్ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మినిమం నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎన్ని కావాలి మనం ఒక లొకేషన్ తీసుకోవాలంటే, ఒక పాయింట్ తీసుకోవాలంటే జీపీఎస్ పాయింట్ అనేది, అంటే ఈ 24లో 4 ఉంటే సరిపోద్ది. మిగతా 20తో మనకు సంబంధం లేదు. ఎనీ 4, ఇప్పుడు నువ్వు నుంచిన పాయింట్ దగ్గర నుంచి ఇలా 4 శాటిలైట్స్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యి అవి అవన్నీ క్యాలిబ్రేట్ చేసుకున్న తర్వాత వచ్చిన వాల్యూవే మనకి జీపీఎస్ లొకేషన్గా చూపిద్ది. అలా 3 ఉంటే మనకి పాయింట్ అనేది రాదు. ఓకే, సో వీటిలో పనిచేసే క్లాక్స్ ఏంటంటే అటామిక్ క్లాక్స్, రుబేడియం మరియు సీజియంతో తయారు చేయబడతాయి అనమాట. వెరీ యాక్యురేట్. సో ద క్లాక్స్ అంటే అందులో ఏ టైప్ ఆఫ్ క్లాక్స్ వాడతారంటే అటామిక్ క్లాక్స్ అనేవి వాడతారు. ఓకే, సో ఈ జీపీఎస్లో వచ్చేసరికి 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకే, స్పేస్ సెగ్మెంట్ అంటే శాటిలైట్స్ ఆ తిరిగే ఆర్బిటల్స్ ఇవి. సో స్పేస్ సెగ్మెంట్ అంటే అది పైన, ఇది స్పేస్లో. అలా కాకుండా యూజర్ సెగ్మెంట్ అంటే మన దగ్గర ఉండేది ఏంటి, జీపీఎస్ రిసీవర్, ఏదైతే రిసీవర్ ఉంటుందో అది మన దగ్గర ఉంటుంది. కంట్రోల్ సెగ్మెంట్ అంటే ఇది సపరేట్ స్టేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారనమాట. ఈ కంట్రోల్ సెగ్మెంట్లో మనకి ఏంటంటే పైనుంచి వచ్చిన డేటా అంతా కూడా, అంటే ఇక్కడ నుంచి ఓకే మనం వాడేస్తున్నాం, కానీ శాటిలైట్స్ కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అవన్నింటినీ సార్ట్అవుట్ చేయడానికి, అంటే వాటి యొక్క కండిషన్ ఎలా ఉంది, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అవి సోలార్ ప్యానల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి శాటిలైట్స్ అనేవి. మన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్, అలాగే పిఎస్ఎల్వి ఇలా పేర్లు పెడుతున్నాం కదా. సో అవన్నీ లాంచ్ అయిన తర్వాత వాటికి కొన్ని మెయింటెనెన్స్ ఆపరేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా కంట్రోల్ సెగ్మెంట్స్. అలాగే మనకి డేటా వస్తుంది పైనుంచి, సో దాన్ని కరెక్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే దాంట్లో అట్మాస్ఫియరిక్ ఎర్రర్ ఉంటుంది, ఐనోస్పియర్లో నుంచి కరెక్షన్ అయ్యి రావాల్సి ఉంటుంది. సో ఇలా స్ట్రాటోస్పియర్ నుంచి వచ్చి ఈ ఓజోన్ దాటుకొచ్చేటప్పుడు ఆ సిగ్నల్స్లో ఏదైనా చిన్న మిస్ఇంటర్ప్రిటేషన్ జరగవచ్చు. లేదంటే 5-6 సంబంధించిన స్టేషన్స్ ఒకేసారి, అంటే 5-6 శాటిలైట్స్కి సంబంధించింది ఒకేసారి మన యూజర్ డేటా రావచ్చు. సో అలాంటప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా కంట్రోల్ సెగ్మెంట్స్ అనేవి కొన్ని పెట్టుకున్నాం అనమాట. ఇవి మొత్తం 5 ఉంటాయి. ఇందులో చూసినట్టయితే హవాయి ఐలాండ్స్లో, ఇప్పుడు మీరు సునామీ సెంటర్ కూడా హొనలులో హవాయి ఐలాండ్స్లోనే ఉంది. సో ఎందుకంటే అక్కడే ఒక మాస్టర్ స్టేషన్ ఉంది జీపీఎస్కి సంబంధించి. సో అందుకే మనం ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సో అంటే మనం ఇప్పుడు ఎలాగైతే సైన్స్ డే చేసుకుంటున్నామో దానికి కారణం ఈ శాటిలైట్స్ నుంచి మనం తప్పించుకోవడం వల్ల. సో అందుకని ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేయడానికి కూడా అమెరికా వాటిని కూడా డెవలప్ చేసిన తర్వాత, సో ఈ మాస్టర్ స్టేషన్స్ కూడా డెవలప్ చేసింది. సో కొలరాడో అలాగే హవాయి అనేవి మెయిన్ మాస్టర్ స్టేషన్స్ అనమాట. ఓకే, ఇవి ఎప్పటికప్పుడు శాటిలైట్స్ యొక్క హెల్త్ ఎలా ఉంది ఏంటనేది అనేది కనుక్కుంటుంది. అలాగే డిగో గ్రేసియా, అలాగే క్విజియానా, అస్కినియా ఐలాండ్స్లో అప్లింగ్ చేస్తుంది. అంటే కింద నుంచి పైకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ వేరు దేశాల్లో ఉన్నాయి. ఇవి తర్వాత మీరు చూడండి. అంటే ఇన్ డెప్త్ మనకి ఇంత అడుగుతాడా అంటే అడగబోవచ్చు. ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ అయితే ఎంత ఇంక్లైన్ అయి ఉంటుంది, జియో స్టేషనరీ శాటిలైట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, అలాగే ఎంత డిస్టెన్స్లో ఆర్బిట్ ఉంటుంది. బట్ ఇన్ డెప్త్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే మోస్ట్లీ థియరిటికల్ కాబట్టి చెప్తున్నాను. సో ఇవి గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. బట్ ఇక్కడ కంట్రోల్ సెగ్మెంట్లో
మాస్టర్ స్టేషన్స్ అనేవి ఉంటాయి, కార్స్ అనేవి ఉంటాయి, కోఆర్డినేట్ రిఫరెన్స్ కోసం అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ జీపీఎస్ ట్రాకింగ్ అనేది ఎలా జరుగుద్ది? ఓకే, సో అబ్జల్యూట్గా జరుగుద్ది, డిఫరెన్షియల్గా జరుగుద్ది. అబ్జల్యూట్ అంటే ఏంటంటే అబ్జల్యూట్ జియో పొజిషనింగ్ అంటే డైరెక్ట్గా నువ్వు శాటిలైట్ లింకింగ్ అంతే, ఇక మధ్యలో మాస్టర్ స్టేషన్కి వెళ్ళడం అనేది ఉండదు. అలా కాకుండా డిఫరెన్షియల్ అంటే ఏంటంటే డిఫరెన్షియల్ జియో పొజిషనింగ్ అంటే నువ్వు తీసుకున్న డేటా అనేది నీ రిసీవర్ ఎక్కడైతే అడుగుతున్నాడో అక్కడి నుంచి కార్ స్టేషన్కి వెళ్ళి, కార్ స్టేషన్ నుంచి శాటిలైట్కి వెళ్ళి, మళ్ళీ శాటిలైట్ నుంచి కార్ స్టేషన్కి వచ్చి మళ్ళీ యూజర్కి వెళ్ళడం డిఫరెన్షియల్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇలా డైరెక్ట్గా ఈ రెండింటికి లింక్ ఉంటే, అంటే స్పేస్ సెగ్మెంట్కి యూజర్ సెగ్మెంట్కి లింక్ ఉంటే, అంటే నేను ఇక్కడ నుంచి వాడుతున్నా డైరెక్ట్గా శాటిలైట్ నుంచి నాకు వచ్చేస్తుంది, అది మనకి అబ్జల్యూట్ అవుద్ది అనమాట. అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నాడు, పైకి శాటిలైట్ పంపించి టవర్తో సంబంధం లేకుండా, అసలు టవర్సే లేకుండా డైరెక్ట్గా నీకు ఇంటర్నెట్ ఇచ్చేస్తాను అంటున్నాడు. అది అబ్జల్యూట్ జియో పొజిషనింగ్ టైప్ అనమాట. అంటే డైరెక్ట్గా శాటిలైట్కి నీకు లింక్ ఉంటుంది, ఇక మధ్యలో టవర్ రావాలి ఏదన్నా, అంటే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే విపత్తులు అలాంటివి జరుగుతున్నప్పుడు ఈ అబ్జల్యూట్ జియో పొజిషనింగ్ అనేది వాడతాం. అలా కాకుండా మనం యాక్యురేట్గా ఏదైనా డీజీపీఎస్కి సంబంధించి ఇలాగా సర్వే చేస్తున్నాం అనుకుంటే అప్పుడు కంట్రోల్ సెగ్మెంట్స్ని బేస్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. సో కంట్రోల్ సెగ్మెంట్స్ అంటే ఈ కంట్రోల్ సెగ్మెంట్ అనేది డిఫరెన్షియల్ పొజిషనింగ్లో 3 ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఇవి 2 టైప్స్ వచ్చి. నెక్స్ట్ ఎర్రర్స్ వచ్చి నాయిస్ ఎర్రర్స్ ఉండొచ్చు, బయాస్ ఎర్రర్స్ ఉండొచ్చు, అలాగే బ్లండర్స్ ఉండొచ్చు. సో నాయిస్ ఎర్రర్స్ అంటే ఒక 4-5కి సంబంధించిన స్టేషన్స్లో ఏదైనా ఒక శాటిలైట్ అనేది ఒక హై డెన్సిటీ ఉన్న అయనోస్పియర్ని ఏదైనా టచ్ చేస్తే దాంట్లోంచి వచ్చే వాల్యూస్ అనేవి కొంచెం డిఫరెంట్గా రావచ్చు. సో అలాంటివి నాయిస్ అంటారు అనమాట, అంటే మధ్యలో ఇంకేమైనా సిగ్నల్స్ యాడ్ అవ్వడం. సో బయాస్ అంటే ఒక 4-5 శాటిలైట్ల నుంచి కాకుండా ఒక 7-8 శాటిలైట్లు అక్కడ దగ్గరలో లొకేట్ అయి ఉండడం వల్ల కూడా వస్తుంది, దీన్ని బయాస్ ఎర్రర్ అంటారు. అలాగే బ్లండర్స్ అంటే మనం 1 to 2 మీటర్స్ యాక్యురసీ కాకుండా, అంటే కరెక్ట్గా యాక్యురేట్గా పొజిషన్ అవ్వకుండా పాయింట్ తీసుకుంటే దాన్ని బ్లండర్ అంటారు, అది మన వల్ల జరిగేది. ఓకే, ఈ 2 కూడా పైనుంచి వచ్చే సిగ్నల్స్ వల్ల వచ్చేది, ఇది బ్లండర్ అనేది హ్యూమన్ మేడ్ అనమాట. నెక్స్ట్ అల్నాక్ అంటే ఏంటంటే ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే, ఎస్ఎస్సి జేఈలో అడుగుతున్నాడు. సో అల్నాక్ అంటే ఏంటంటే హోల్ ఆర్బిట్, అంటే ఆర్బిట్స్లో తిరిగే శాటిలైట్స్ ఏ ఆర్బిట్స్లో తిరుగుతుంది, శాటిలైట్స్ అన్నిటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, శాటిలైట్ యొక్క హెల్త్ కండిషన్, ఇవన్నీ అంటే ఎలా పనిచేస్తుంది ఏంటనే దాన్ని ఆ సెట్ ఆఫ్ డేటాని అల్నాక్ అంటారు అనమాట. నెక్స్ట్ L1 L2 అంటే ట్రాన్స్మిషన్ ఎలా జరుగుద్ది అంటే హెడ్స్ అనమాట, ఈ 2 బ్యాండ్స్ నుంచి జరుగుద్ది పైనుంచి డేటా రావడం అనేది. L1 L2 బ్యాండ్స్ నుంచి, అంటే మనం ఒక రేడియో ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటాం కదా, 98.3 FM 98.5 FM అంటున్నాం కదా, అలాగే ఈ L1 L2 బ్యాండ్స్ అనేవి 1575 హెడ్స్, అలాగే 1276 హెడ్స్, దీని ద్వారా డేటా అనేది పైకి మనకి శాటిలైట్కి ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. సో కోల్డ్ స్టార్ట్ అంటే అసలు మొత్తం 0 నుంచి ఆఫ్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడానికి కోల్డ్ స్టార్ట్ అంటారు. అంటే ఎంత టైం తీసుకుంటుంది అప్లింక్ అవ్వడానికి పైన ఉన్న శాటిలైట్స్తో ఎంత టైం అనేది తీసుకుంటుంది అనేది మనకి కోల్డ్ స్టార్ట్. అలాగే ట్రయల్ ట్రేషన్ అంటే ఇప్పుడు మనం 4 స్టేషన్ బేస్ చేసుకుని పాయింట్ తీసుకుంటాం కదా, మినిమం 4 శాటిలైట్లు లేకుండా పాయింట్ అనేది రాదని చెప్తున్నాం కదా. సో ఇలా 4 స్టేషన్ల దగ్గర నుంచి మనం తీసుకోవడాన్ని ట్రయల్ ట్రేషన్ అంటారు. అంటే నార్మల్గా మినిమం ఎన్ని స్టేషన్స్ అని అడుగుతున్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఒక డెఫినేషన్ తెలుసుకుంటే బెటర్ అని నేను రాశాను. సో దాన్ని ట్రయల్ ట్రేషన్ అంటారు ఆ ప్రాసెస్ని. అంటే మినిమం 4 శాటిలైట్స్ని బేస్ చేసుకుని ఒక స్టేషన్ యొక్క పాయింట్ తీసుకుంటే దాన్ని ట్రయల్ ట్రేషన్ అంటారు. అలాగే జియో ఫెన్సింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక బౌండరీ నేను సెట్ చేసుకున్నాను ఇక్కడ జీపీఎస్ని వాడి, సో ఇక్కడ జీపీఎస్ని వాడి జియో ఫెన్సింగ్ అనేది సెట్ చేసుకున్నాను అంటే సాఫ్ట్వేర్ మీద. సో దాన్ని దాటి మన పాయింట్ వెళ్తుంటే అది మనకు అలారం ఇస్తుంది, ఆ సౌండ్ ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో ఇలా మనం ఫిక్స్ చేసుకున్న బౌండరీ ఏదైతే ఉందో దాన్ని జియో ఫెన్సింగ్ అంటారు. ఓకే, సో ఇలా బౌండరీని ఫిక్స్ చేసుకుని ఇక్కడ మనం సర్వే చేస్తూ ఉంటే దాన్ని మనం జియో ఫెన్సింగ్ అంటాం. సో ఇది మన జియో ఫెన్సింగ్ సంబంధించి. సో ఇలా మనకి జీపీఎస్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో జీపీఎస్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది ఒకటి ఇంపార్టెంట్. ఎంత డిగ్రీస్ ఇంక్లైన్ అయి ఉంటుంది అంటే 55 degrees ఇంక్లైన్ అయి ఉంటుంది. సో టోటల్గా మనకు వచ్చి 32,000 kilometers అనేది జియో స్టేషనరీ డిస్టెన్స్ అనమాట. అంత డిస్టెన్స్ అంటే ఎత్తమించి అంత డిస్టెన్స్లో మనకి ఈ శాటిలైట్స్ అనేది ఉండడం జరుగుద్ది. 21,000 kilometers అనేది మన నామినల్గా తిరుగుతున్నప్పుడు అవి. సో నెక్స్ట్ ఈ కోర్ స్టేషన్స్ అనేవి మొత్తం 5 ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. సో కొలరాడోలో ఒకటి ఉంది, హవాయి ఐలాండ్స్లో ఒకటి ఉంది, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇవి 2 మాస్టర్ స్టేషన్స్. ఇవైనా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఓకే, సో సెగ్మెంట్స్ వచ్చి 3 segments ఉంటాయి జీపీఎస్లో. జీపీఎస్ అనేది మెయిన్ టూల్. ఎందుకు మెయిన్ టూల్ అవుతుంది అంటే
ఇప్పుడు జిఐఎస్ మ్యాప్ ఇస్తుంది ఒక టోపోగ్రఫీ, అందులో ఎక్కడ ఉన్నావు ఏ పాయింట్లో ఉన్నావు అనేది కూడా జీపీఎస్ఏ చెప్పాలి. రిమోట్ సెన్సింగ్లో ఏదో డేటా తీసుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు ఏదైనా అలైన్మెంట్ వెళ్తుంది, అది ఏ పాయింట్ల నుంచి వెళ్తుంది అది జీపీఎస్ చెప్పాలి. సో జీపీఎస్ అనేది మెయిన్ టూల్ అనమాట దానికి. సో టోటల్గా 6 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో 6 ఆర్బిటాల్స్లో 24 శాటిలైట్స్, ఈచ్ ఆర్బిటాల్కి 4 శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి, 6 into 4. సో సివిలియన్ అయితే 10 మీటర్స్ ఉంటుంది, 100 మీటర్స్ ఉంటుంది యాక్యురసీ, 10 మీటర్స్ యాక్యురసీ వరకు ఫర్ మిలిటరీ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో డిఫరెన్షియల్కి జియో పొజిషన్ అండ్ అబ్సల్యూట్ జియో పొజిషనింగ్కి డిఫరెన్స్ ఏంటి, సో ఇవి తెలుసుకుంటే జీపీఎస్ వరకు మోస్ట్లీ మనం కవర్ చేసినట్టు అవుద్ది. అంటే జీపీఎస్లో కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ రావచ్చు, బట్ బేసిక్స్ అయితే ఇవి. సో మిగతా అన్నీ కూడా అంటే లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే ప్రస్తుతానికి డైనమిక్గా ఏదన్నా జీపీఎస్కి సంబంధించిన శాటిలైట్ అంటే జియో స్టేషన్స్ మన ఓన్ మ్యాప్ ఓన్గా డెవలప్ చేసుకోవడానికి ఏమన్నా శాటిలైట్స్ని పంపించారా, ఏ శాటిలైట్ మీద వర్క్ చేస్తుంది, ఇలాంటివి కొంచెం ఇంపార్టెంట్, అవి మనం చూసుకోవాలన్నమాట. సో అలాగే హార్డ్వేర్లో ఏమైనా డెవలప్మెంట్స్ వచ్చినాయి అంటే లేటెస్ట్గా జీపీఎస్కి సంబంధించి, అవి సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తారు కాబట్టి జీపీఎస్లో కవర్ అయిపోద్ది. సో నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ జిఐఎస్ అనేది కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. సో రిమోట్ సెన్సింగ్ జిఐఎస్ అనేది మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా వస్తుంది ఆ టాపిక్ అనేది. సో అందుకే అక్కడ కూడా డీప్గా చదువుకోవడం మంచిది. సో అది మనం నెక్స్ట్ క్లాస్లో కవర్ చేద్దాం.